కామన్‌గా అడల్ట్స్‌లో మగవాళ్ళలో గాని, ఆడవాళ్ళలో గాని వచ్చేటువంటి మొట్టమొదటి ప్రాబ్లము ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ని జాక్ ఇచ్ అని కూడా అంటుంటూ ఉంటాం. ఇది ముఖ్యంగా గజ్జల ప్రాంతం లోపల అధికంగా వస్తుంటుంది. ఇది ముఖ్యంగా సమ్మర్‌లో కావచ్చు, సమ్మర్‌లో అధికంగా స్వెటింగ్ ఉండడం చేత సమ్మర్‌లో వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా రెయినీ సీజన్లో కూడా తేమ అధికంగా ఉండడం చేత కూడా ఈ ఇన్ఫెక్షన్ అధికంగా వస్తూ ఉంటుంది. తర్వాత హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళ లోపల ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ని చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది గజ్జల్లో రావచ్చు, ముఖానికి రావచ్చు, గోళ్ళకు రావచ్చు, పాదాలకు రావచ్చు. తర్వాత ఇంట్లో ఒకరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తర్వాత కామన్గా అడల్ట్స్ లోపల మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ చూసేటువంటి కామన్ ప్రాబ్లం వచ్చేసి పింపుల్స్ అంటూ ఉంటాం. దీన్ని యాక్నే అని కూడా అంటూ ఉంటాం. ఇది చాలా ముఖం పైన ఎక్కువగా చాలామందిలో చూస్తూ ఉంటాం. ముఖం పైన కాకుండా కొందరి లోపల ఛాతీ పైన కావచ్చు, వీపు యొక్క వెనక భాగంలో కూడా కావచ్చు, లేక ఈ యొక్క చేతుల పై భాగంలో కావచ్చు, ఇక్కడ కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ పింపుల్స్ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పింపుల్స్ అధికంగా ఉన్నప్పుడు అవి ఇన్ఫెక్షన్ వచ్చేసి చీంపొకలుగా మారేసి గడ్డలుగా తయారేసి ఆ గడ్డలు అనేది తగ్గిపోయిన తర్వాత అక్కడ స్కార్ పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలా పడకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే డాక్టర్ని సంప్రదించేసి పింపుల్కు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ పింపుల్స్ రాకుండా ఎలాంటి హార్మోన్ సమస్యలు, ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటే ఆ హార్మోన్కి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే పింపుల్స్ కూడా కంట్రోల్లో చేసుకోవడం ఉంటుంది. ఈ వింటర్ సీజన్ లోపల చాలామంది అడల్ట్స్లో కూడా స్కిన్ డ్రైగా అవుతూ ఉంటుంది. కొందరికి ఈ ఎగ్జిమా టెండెన్సీ ఉంటుందన్నమాట. ఈ ఎగ్జిమా టెండెన్సీ అంటే ఈ రసితో కూడుకున్నటువంటి యొక్క ప్యాచెస్ కాళ్ళలో కానీ చేతిలో కానీ ఏర్పడి దాని నుంచి రసి కారడం జరుగుతూ ఉంటుంది. తర్వాత దురద పెడుతూ ఉంటుంది. దీన్ని ఎగ్జిమా అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఈ ఎగ్జిమా ఈ యొక్క వింటర్ సీజన్లో అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ కానీ, తర్వాత పిగ్మెంటేషన్, సన్లైట్కి వెళ్ళడం చేత వచ్చేటువంటి ఒక పిగ్మెంటేషన్ కూడా కామన్గా ఈ స్టేజ్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు సన్స్క్రీన్ వాడుకునేటువంటి అలవాటు ఉండదు. సో అలాంటి వాళ్ళు బైక్ మీద ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది చాలా లాంగ్ డిస్టెన్స్ లోపల. అలాంటప్పుడు ఈ ఫేస్ పైన కానీ, ఈ యొక్క హ్యాండ్స్ పైన కానీ పిగ్మెంటేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ట్యానింగ్ అని చెప్పి అంటూ ఉంటాం. అది కాకుండా తర్వాత చిన్న చిన్న మొటిమలు తగ్గిన తర్వాత వచ్చేటువంటి మచ్చలు కూడా ఫేస్ పైన చాలా అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వింటర్ లోపల చర్మం బాగా పొడిబారేసి చర్మం కూడా క్రాక్లు మాదిరిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లిప్స్ కూడా పగిలిపోతూ ఉంటాయి, ఫేస్ కూడా పగిలిపోయేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. సో కనుక మీరు వాడేటువంటి సోప్స్ కూడా మాయిశ్చరైజర్ కలిగినటువంటి సోప్స్ ఉంటే మంచిది. తర్వాత రెండోది ఈ యొక్క మాయిశ్చరైజర్ క్రీమ్స్ అనేటువంటి అవైలబుల్ ఉంటాయి. ఈ యొక్క మాయిశ్చరైజర్ క్రీమ్స్ను మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి క్రమం తప్పకుండా రెగ్యులర్గా ఈ వింటర్ సీజన్లో అప్లై చేస్తే మీకు ఈ యొక్క పొడిబారి నేచర్, ఈ యొక్క జిరోసిస్ నుంచి కూడా ఇలాంటి సమస్యలు అనేటువంటివి ఉండవు. తర్వాత డాండ్రఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుకొని రెగ్యులర్గా స్నానం చేస్తే ఈ యొక్క డాండ్రఫ్ నుంచి కూడా విముక్తి కలుగుతూ ఉంటుంది. పింపుల్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పింపుల్స్ తగినటువంటి క్రీమ్స్ ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి రెగ్యులర్గా అప్లై చేయడం చేత దగ్గరలో ఉన్నటువంటి డెర్మటాలజిస్ట్ సంప్రదిస్తే ఈ క్రీమ్స్ మీకు అడ్వైస్ చేస్తారు. వాటిని కూడా క్రమం తప్పకుండా వాడితే కూడా మంచి ఫలితాలు వస్తాయి. పింపుల్స్ మళ్ళీ రాకుండా కూడా వాటిని మనం నివారించుకోవచ్చు.